బాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి గేమ్ చేంజర్ బ్యాన్ రేటింగ్ అనమాట. సింపుల్గా ఈజీగా మీరైతే మూవీ రిలీజ్కి అయితే మీరైతే ఎలా అయితే బ్యాన్ వేపియాలనుకుంటారో అలా అయితే నేను మంచిగా అర్థమయ్యే విధంగా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ బ్యాన్ రేటింగ్ అయితే సూపర్గా ఉంటుంది, మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఫాలో అయితే కండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి నేను వాట్సాప్ ఛానల్లో ఇస్తాను, మీరైతే అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. వాట్సాప్ ఛానల్ వచ్చేసి లింక్ వచ్చేసి మనం డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది, మీరైతే అక్కడ నుండి వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళేసి అక్కడ నుండి బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మీరైతే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మీకైతే బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసినాక ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ వన్ బ్యాక్గ్రౌండ్స్ పిఎన్జీస్ అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నేను ఫస్ట్ వన్ వచ్చేసి ఒక పిఎన్జీ, ఓకే 2 పిఎన్జీస్, మొత్తం 3 పిఎన్జీస్ కావాలి కాబట్టి 3 పిఎన్జీస్ని మీరైతే యాడ్ చేసుకోండి. ఈ పిఎన్జీస్ కూడా నేను ఇస్తాను అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ పిఎన్జీ తీసుకొని దీన్ని ఇలా రొటేట్ చేసి, ఓకే ఇలా రొటేట్ చేసేయండి. ఇలా రొటేట్ చేసి ఇలా జూమ్ చేసి ఇలా అయితే పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎరేజర్ మీద క్లిక్ చేసి ఒపాసిటీ అన్నీ తగ్గించి ఇక్కడ కింద ఎరేజ్ చేసేసుకోండి. ఓకే, ఇలా అయితే నీట్గా మీరైతే ఎరేజ్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే ఎరేజ్ చేసేసుకొని దీన్ని కొంచెం సైజ్ తగ్గించి ఇలా అయితే పెట్టుకోండి ఒక సైడ్. ఇలా పెట్టేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా అయితే నీట్గా ఇక్కడ పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకో పిఎన్జీని తీసుకొని ఈ పిఎన్జీ కూడా జూమ్ చేసి ఇక్కడ పెట్టేసేయండి ఇటు సైడు. దీన్ని రొటేట్ చేసుకోండి. ఓకే, ఇలా రొటేట్ చేసి పెట్టుకోండి. ఇలా నీట్గా ఇలా రొటేట్ చేసి పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇంకో పిఎన్జీ ఉంది కదా, దీన్ని అయితే ఇలా అయితే మీరైతే జూమ్ చేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసి ఒపాసిటీ వచ్చేసి ఒక 15 అలా పెట్టేసేయండి. ఎరేజర్ తీసుకొని సైజ్ అన్ని పెంచేసి ఒపాసిటీ తగ్గించి ఇక్కడ ఎరేజ్ చేసేయండి. ఓకే, ఇలా నీట్గా మీరైతే ఎరేజ్ చేసేసుకోండి. కావుగా నీట్గా ఫాస్ట్గా ఎరేజ్ చేసేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్స్లో ఒక పిఎన్జీ ఇస్తాను అనమాట. ఈ పిఎన్జీని మీరు యాడ్ చేసుకోండి. దీన్ని సేమ్ ఇలా రొటేట్ చేయండి, ఇలా జూమ్ చేసేయండి. ఓకే, ఇలా జూమ్ చేసి ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి. ఓకే, ఇలా అయితే పెట్టేసేయండి. ఫుల్ స్క్రీన్ పెట్టి ఇలా పెట్టేసేయండి. అండ్ ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి 3 మీద క్లిక్ చేయండి. ఓకే, అప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఈ పిఎన్జీస్ వచ్చేసి కొంచెం మీరు ఇలా కిందకి పెట్టుకోండి. ఓకే, ఇలా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఇంతవరకు అయితే మనం బ్యాన్ రేటింగ్లో బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక గేమ్ చేంజర్ అని అయితే ఒక టైటిల్ ఉంది, టైటిల్ని అయితే నేను ఇస్తాను. దాన్ని కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చివర ఇక్కడ పెట్టుకోండి. ఓకే, ఇలా అయితే పెట్టేసాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ
మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వన్ మీరైతే ఒక టెక్స్ట్ పిఎన్జీ ఇస్తాను అనమాట. టెక్స్ట్ పిఎన్జీ కూడా యాడ్ చేసుకోండి. ఓకే, సెట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, అండ్ ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫస్ట్ వన్ వచ్చేసి మీరైతే ఈ బ్రష్ పిఎన్జీస్ ఉంటాయి కదా, ఈ బ్రష్ పిఎన్జీస్ని అయితే యాడ్ చేసుకోండి. ఈ పిఎన్జీస్ అనేది ఇలా ఇస్తాను అనమాట. ఈ పిఎన్జీస్ మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది నేను వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వన్ ఇలా మీరైతే ఒక 8 to 6 అయితే పెట్టుకోవచ్చు. నేనైతే సింపుల్గా 6 అయితే పెట్టేసాను అనమాట. ఓకే, ఇలా అయితే పెట్టుకొని ఒకసారి అన్ని ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తే ఒకసారి చూడండి. ఓకే, చూసారు కదా, ఒకసారి అన్ని ఫొటోస్ అయితే నేనైతే యాడ్ చేశాను. నీట్గా నిదానంగా యాడ్ చేసుకోవాలన్నమాట. అందుకని మీరైతే నీట్గా నిదానంగా అయితే మీ బ్రష్ పిఎన్జీస్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇంకో పిఎన్జీ అయితే ఇస్తాను అనమాట. ఇదైతే గ్లోబల్ స్టార్ అని అయితే మన హీరో ట్యాగ్ ఉంటుంది కదా, అదైతే ఇచ్చాను, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనం నేమ్స్ కూడా పెట్టుకోవాలి. ఈ నేమ్స్ కూడా ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా పెట్టాలి అనేది నేను వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ మీరైతే పిక్సెల్ ల్యాబ్లో అయినా లేదా ఎక్కడైనా పిక్సార్ట్లో అయినా మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ లుక్ కోసం అయితే ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఓకే, ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ వన్ మీరు చేయాల్సింది టూల్స్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కాంట్రాస్ట్ అండ్ క్లారిటీ వద్దు అండ్ సాచురేషన్ అండ్ టెంప్, ఈ 3 అయితే మీరైతే ఇంక్రీజ్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇక్కడ వచ్చేసి బార్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 ఇన్నర్ 2 పెట్టేసేయండి. ఓకే, ఇలా 2 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ చేసేయండి. మీకు ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవుతుంది. మీరు మంచిగా ఫ్లెక్సీ ఎడిట్ చేసుకొని మీరు ప్రింట్ వేయించుకోవాలనుకుంటే ప్రింట్ వేయించి మీరు థియేటర్ బయట అయితే మీరైతే పెట్టించుకోవచ్చు. అండ్ మీకు ఎడిటింగ్ మనీ అయితే మిగులుతాయి అనమాట. అండ్ ఇంకా మంచి బ్యాండ్ రైటింగ్ అయితే నేనైతే చేస్తాను, ఇంకా మనీ ఎర్నింగ్ వీడియోస్ కూడా చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.